జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2001-2002 బ్యాచ్ కు చెందినటువంటి 10వ తరగతి విద్యార్థులు ఆదివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని కాగ్నే ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 22 ఏళ్ల తర్వాత కలుసుకోవడం, ఆత్మీయంగా అందరూ పలకరించుకుని విందు వినోదాలతోటి సాయంత్రం వరకు సందడిగా గడిపారు. ఇక విద్యార్థి దశలో చిలిపి చేష్టలు మరవలేనివని విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఎంఏఓ యు నారాయణ, విశ్రాంత హెచ్ఎం డావులే శివాజీ, ఉపాధ్యాయులు కాంబ్లే ప్రథమ్, శ్యామ్ కుమార్, మల్లేశం, రంజన మేడం, సుభాష్ చంద్రబోస్, దత్తగిరి, రాజన్న, కిషన్ రావు, రవీందర్, విఠల్ రావు తదితరులు విద్యార్థులతో కలిసి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాటి పూర్వ గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు స్వీకరించారు. సుమారుగా 70 మంది పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట చేరడంతో సందడి నెలకొని అందరి ముఖాల్లో వెలుగులు నిండాయి. ఇక నుంచి అందరూ అందుబాటులో ఉండాలంటూ ఫోన్ నెంబర్లు తీసుకోవడంతో పాటుగా మధుర జ్ఞాపకాలను తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. గురువులతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగి సహపంక్తి భోజనాలు చేశారు. అవకాశం వచ్చింది. ఆ అవకాశం రావడానికి ప్రత్యేకంగా 2016 నుంచి ప్రయత్నాలు చేస్తున్నటువంటి మా మిత్రులు కేంద్ర జ్ఞానేశ్వర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఇంద్రవెల్లి మండలంలోని ఏమైకుంట గ్రామానికి చెందిన 2001-2002 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థి ధరమ్ సింగ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న తోటి పూర్వ విద్యార్థులు ఆదివారం ఏమైకుంట గ్రామానికి వెళ్లి మిత్రుడు ధరమ్ సింగ్ ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అందరు మిత్రులు కలిసి అతడికి నిత్యావసర సరుకులతో పాటు వైద్య ఖర్చుల కోసం 40,000 నగదును అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఇలా పూర్వ విద్యార్థులు ఆదుకోవడం అందరినీ ఆలోచనలకు గురి చేస్తోంది. స్థానికులు వీరి సేవా దృక్పథాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మిగతా తదితరులు పాల్గొన్నారు. मुझे इस बात की खुशी है, मैं ये तीसरा या चौथा गेट टुगेदर प्रोग्राम में अटेंड करूँ. एक मन्नूर में हुआ और इंद्रवली में 2, ये तीसरा है इंद्रवली. 1992 के बैच वाले भी मुद्दुल तालाब के पास रखे थे, लेकिन इतने बच्चे नहीं आए थे. तो मैं आप लोगों को देखे मुझे ऐसा मालूम हुआ, आश्चर्य मालूम हुआ कि भाई इतने बच्चों को कहाँ से कैसा कनेक्शन करे, और इतने टीचर्स भी नहीं करे, तो ये बहुत बड़ा काम है. इसलिए आप सबको मैं धन्यवाद देता हूँ. और बच्चों, हमारा साथ 58 साल का था. ये दुख है, दूसरा कुछ नहीं. हमारे बच्चे अच्छे सेटल है, पोते पोती, हमारे भाइयों के बच्चे, सबको मैं सेटल करा. मेरे लास्ट में मेरे वो एक ही दुख मेरे को है बस. నేను 10th B కి క్లాస్ టీచర్ ఉంటే 10th B క్లాస్ టీచర్ నేను. అయితే ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి నాకు అంత కొత్తగా అనిపించేది. అంతవరకు నేను మిక్స్డ్ కల్చర్లో ఎప్పుడూ ఉన్నది లేదు. సార్ మా అబ్బాయి రాకపోతే గట్టిగా కొట్టండి, మీరు ఏం చేసినా పర్వాలేదు అని అప్పట్లో అనేవారు. ఇప్పుడు మాత్రం నేర్చుకున్నాము. అదేవిధంగా అబ్దుల్లా సార్ కూడా మాకు ఎన్నో గేమ్స్లు నేర్పిస్తుండే సార్. చాలా ఆడుతూ పాడుతూ మేము ఎంజాయ్ చేస్తున్నాం సార్. అవి ఎలా గడిచిపోయాయో మాకు అసలు అర్థమే కాలేదు. ఇప్పుడు గుర్తొస్తే మళ్ళీ ఆ డేస్ రావాలని కోరుకుంటున్నాం. లక్ష్మి, సరోజిని, ఛాయ. ఇప్పుడు మీ డిస్క్రిమినేషన్ ఏంటంటే అందరు విద్యార్థులు ఇప్పుడు అందరూ కలుస్తున్నారు. విచిత్రం అనిపిస్తున్నది. ఒక రమాకాంత ప్రొఫెసర్
ఒక ఆయన పాలిటిక్స్లో వచ్చి కోఆప్షన్ మెంబర్, ఇంకా కొందరు బిజినెస్ మ్యాన్, కొందరు ఎల్ఐసిలో, కొందరు ప్రైవేట్ జాబ్లు, కొందరు లేడీస్ అంటే అప్పుడు గర్ల్స్, ఇప్పుడు ఉమెన్. వాళ్ళు మనీ అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళ శివాజీ సార్కి, మన హెడ్ మాస్టర్ సార్కి వాళ్ళు రిక్వెస్ట్ చేసినారు చాలాసార్లు, సార్ మా ఫ్రెండ్కి టీసీ ఇస్తలేరు, మరి మీరు ఎలా అయినా జాయిన్ చేసుకోండి సార్ ప్లీజ్ అని వాళ్ళు ప్రతిరోజు మా ఇంటికి రావడం జరిగింది. అది ఎప్పటికీ మర్చిపోలేను. నేను అక్కడ జడ్పీసీ స్కూల్లో చదువుకోవడానికి మెయిన్ వాళ్ళు ఇద్దరు. నాకు వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు మా ప్రధాన ఉపాధ్యాయులు గారు మరియు दवाखाने में जो मिलता है देखो मेडिसिन साथ है, लेकिन फ़ोन नहीं रहने से या कॉन्टेक्ट नहीं रहने से बहुत दिनों से नज़दीक रह के दूर था हमसे। बहुत दिनों तक उसको हम लाइब्रेरी के पास एक ठेला ला के देखते थे। अचानक ठेला बंद होगा, शायद कुछ काम से हुआ होगा, बाद में ठेला शायद उड़ गया वहाँ से। इतने हाल ही में हमने जब एक सब सरों के साथ एक गेट टुगेदर बनाए ना, सब बच्चों को एक जगह कर, लेकिन उसमें ये मालूम हुआ कि धर्म सिंह की हेल्थ कंडीशन ठीक नहीं है बोल के, शायद उनको माउथ कैंसर हुआ, ऐसा कुछ तो बोले हमको। तो समझ में नहीं आया कैसा करेंगे। बच्चे बोले हुए अब सर लोग मिल लेना, पहले अपना एक प्रोग्राम कर देंगे और बाद में धर्म सिंह को अपन हेल्प करेंगे बोल के सोचने के बाद सब बच्चे मिलके हमारा जो ग्रुप है 10वीं का SSC बैच 2002 का एक बात बोले कि कुछ तो भी करेंगे उसके लिए। तो भाई मालूम 2-3 जने आके मालूम भी करें कंडीशन कैसे क्या नहीं, हॉस्पिटल कैसा जा रहे क्या नहीं, क्या कर सकते हैं। तो बोले भाई थोड़ा बहुत तो कंडीशन तो ठीक नहीं है सिंधी, लेकिन जितना हो सकते है वो तो अपने से बोलते ना, वो प्यासे के लिए एक बूंद भी काफ़ी है। उसका अजर हमारे सहायता भले एक बूंद की क्यों ना हो उसको काम आए, ये हमारी इच्छा है बोल के सब जने मिलकर हमने फिर उसको मिले गया है। पहले तो उसको देखे तो हमारा जरा मन भरता, बहुत दिनों से हम उसको ले पाए, आज देखेंगे तो हमारा पेट भरता, उसको भी लगता कि मेरे दोस्त है बोल के एक प्यार बढ़ता हमारा, और उसको एक अच्छी याद देना बोल के थोड़ा सहायता करना बोल के मैं आ गए। अब आप ही बोलना कंडीशन कैसे क्या नहीं होगी, क्या नहीं हमको उतना आइडिया नहीं उसके तरफ। तो उनको जब कैंसर का पता कब लगा उनको? अभी लगा, ज़्यादा पहले इधर उधर बताया, लेकिन होगा नहीं। सर्जरी मुमकिन हुई शायद, जब भी झालं इथून 10 मिनिटं निघतो हो अण्णा। और साजिश ये हमारे क्लासमेट की इन्हों जब बोले, जब हमारे को मालूम हुआ कि धर्मों का नंबर नहीं लग रहा, बोले तो अरे धर्मो ऐसा बेड पे गिर के ऐसा हेल्थ खराब हो गई। जब बोले 21 तारीख वो गेट टुगेदर नहीं हुआ तो हमारे को मालूम भी नहीं हो सकता था। शायद प्रोग्राम हुआ, डिस्कस हुआ, एक बात हो गई, धर्मों ने उस दिन सब जने याद करें, उसी दिन आने का प्लान था, लेकिन बहुत टाइम होने से फिर दूसरा एक डेट सेट करेंगे बोल के आज कर दिया।
क्या वो फ्रेंडशिप डे भी है, दोस्त के लिए मेरे दो तरफ से एक वो क्या होता है ऊपर वाले, लेकिन उसके ऊपर अकेले पटाखे बहुत अच्छी, एक ही चाक भी है जो फिट पे कि वो जल्द से जल्द अच्छा हो जाए। पहली बार देख रही मैं ऐसा ये ग्रुप बना के ऐसा सहायता कर रहे हो अभी इतने दिन से। आगे चल के कभी कम तो रनिंग होगा तुम्हारा। अरे टेंशन ना बने सब मिल गया ना, सबको कुछ भी अभी मिल गया ना, कभी ज्यादा नहीं लेगा हम है, कभी भी आ सकते हैं। वेट नहीं आपने सभी